నమస్కారం. కంబ రామాయణం తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణానికి స్వేచ్ఛానువాదం, సంక్షిప్త స్వేచ్ఛానువాదం. మధుర మనోహర రూపాన్ని తనివి తీరా చూస్తూ రామా అంటూ తన్మయత్వంతో పిలిచారు అగస్త్య మహర్షి. నాయన, ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పర్వతం ఉన్నది. సెలయేళ్ళు, మట్టి దిబ్బలు, ఫలవృక్షాల తోపులతో మనోహరంగా ఉంటుంది ఆ ప్రదేశం. సీతమ్మ స్నేహం చేయడానికి అక్కడ రాయంచలు, రాచిలుకలు ఎన్నో ఉన్నాయి. అక్కడ నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుంది అని సూచించారు మహర్షి. ఆ ప్రాంతం పేరు పంచవటి. రామచంద్రుడు మహర్షి వద్ద సెలవు తీసుకుని పంచవటి వైపు పయనం సాగించాడు. సమున్నత పర్వత పంక్తులు, వేగంగా పారే గొప్ప నదులు, దట్టమైన అరణ్యాలు దాటి నడుస్తున్నారు. ఒక కొండ మీద లేత బంగారు రంగులో ప్రకాశిస్తూ దివ్యకాంతులు ఆకాశంలోకి వెదజల్లుతున్న మరొక కొండ వారికి కనిపించింది. అదేమిటో చూడాలనే కుతూహలంతో దగ్గరికి సమీపించారు వారు. ఆ కొండ మరెవరో కాదు, ఆకాశమంత విశాలమైన రెక్కలతో దివ్య ప్రభలు వెదజల్లుతున్న ఒక గరుడ పక్షి. ఆ పక్షి పేరు జటాయువు. సృష్టిలోని ఏ ప్రాణి చూడలేనంత దవ్వు, తన చూపు ప్రసరించగల శక్తి ఆ గరుడ పక్షి స్వంతం. ఆ జటాయువు మెడలో నవగ్రహాలను తలపించే నవరత్నాల మాల ధరించి ఉన్నాడు. సూర్యుడే తన కిరీటం అన్నట్లుగా ఠీవిగా కొండ మీద ఆయన నిలుచున్నాడు. ఆయన బరువు మోయలేక కొద్దిగా కృంగిపోయింది ఆ కొండ. సూర్య భగవానుడి రథసారథి అరుణుడి కుమారుడు ఆయన. ఇప్పటివాడా? ఎప్పటివాడో తెలియనంత పాతకాలము వాడు. ఎవరై ఉంటారు? తన నాశము కోరి మనలను సమీపించినవాడు కాకపోతే తప్పకుండా గరుడుడే అయి ఉంటాడు అని అనుకున్నారు రామలక్ష్మణులు. సీతారామలక్ష్మణులను చాలా దూరం నుండి గమనిస్తున్నాడు జటాయువు. ఒకరు కాటుక కొండ, మరి ఒకరు బంగారు కొండ. వీరి కాలి ధూళికి కూడా సరితూగడ మన్మధుడు. కాటుక కొండకు బంగారు మెరుపు తీగ చుట్టినట్లు అపురూప లావణ్యవతి అయిన స్త్రీ. ఎవరు వీరు? వీరిని చూడగానే నా ప్రాణస్నేహితుడు దశరథుడు గుర్తుకు వస్తున్నాడే అని తలపోశాడు జటాయువు. వీరులారా, ఎవరు మీరు అని అడిగాడు జటాయువు. అందుకు ప్రతిగా, మేము దశరథ చక్రవర్తి కుమారులము. మా పేర్లు రామ లక్ష్మణులు. ఈమె నా భార్య సీత అని బదులిచ్చాడు రామచంద్రుడు. దశరథుని కుమారులని తెలియగానే పట్టరాని సంతోషంతో రయ్యమని కిందకు దూకాడు జటాయువు. తన రెండు రెక్కలతో వారిని చుట్టేసి ఆలింగనం చేసుకున్నాడు. తన ఛత్ర ఛాయలో లోకాలను చల్లగా పాలించే నా మిత్రుడు దశరథుడు క్షేమమే కదా అని ప్రశ్నించాడు జటాయువు. తమ తండ్రి స్వర్గస్థుడైనాడని తెలిపాడు రామచంద్రుడు. ఆ వార్త వినడంతోటే పిడుగుపాటుకు దెబ్బతిని నేల కూలినట్లుగా ఒక్కసారి నేల మీద పడిపోయాడు జటాయువు. కనుల వెంట ధారాపాతంగా కన్నీరు కారుస్తూ పెద్దపెట్టున విలపించసాగాడు. రామలక్ష్మణులు వెనువెంటనే ఆయనను లేవదీసి కనుల నీరు తుడిచి దగ్గరకు తీసుకున్నారు. ఓ రాజా, ఓ చక్రవర్తి, అధర్మపరులకు అసత్యవాదులకు సింహ స్వప్నమా, నేడు నీవే స్వప్నమైపోయినావా? నాడు శంబరాసురునితో పోరు సల్పినప్పుడు ఒకరికొకరము బాసటగా నిలిచి రణములో నిలబడినామే. నీ మరణ వార్త తెలిసిన తదుపరి కూడా నా కంఠములో ప్రాణమింకా నిలిచియున్నదే. ఏమి జన్మ నాది అంటూ దుఃఖించసాగాడు జటాయువు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదించి రామలక్ష్మణుల వైపు చూసి, నాయనలారా, నా పేరు జటాయువు. సూర్యభగవానుడి రథసారథి అరుణుడి పుత్రుడను. నేను పుట్టి యుగాలు గడిచినవి. నీ తండ్రికి నేను ప్రాణస్నేహితుడను. నాకొక అన్నగలడు. అతని పేరు సంపాతి. నేను గరుడజాతి పక్షులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. జటాయువులో తమ తండ్రిని చూసుకుని ఆనందించారు రామలక్ష్మణులు. వారిరువురిని కౌగలించుకుని, నాయనలారా, నా పుత్రుల వంటి వారు మీరు. నా అంతిమ సంస్కారములు మీరే జరిపించవలే. ఇది నా కోరిక అని పలికిన జటాయువును చూసి, తండ్రి,
మా నాయనగారి మరణము నుండి కలిగిన దుఃఖము మా హృదయము నుండి ఇంకా ఆరిపోలేదు. నీవు కూడా మమ్ములను విడిచి వెళ్ళినట్లయితే మాకిక దిక్కెవ్వరు అని కడు ప్రేమతో పలికాడు రాముడు. అంత జటాయువు రాముని చూసి, నాయనా, రాజ్యమును ఏలకుండా నీవు తాపసి వేషములో అడవిలో సంచరించుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.